ఇంతటితో పాత నిన్న పాట భాగం ముగించబడింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు. మధ్య ఎస్తేర్ రాణి గారు వచ్చి చదివించాల్సిందిగా కోరుచున్నామండి. ఎస్తేర్ రాణి గారు. ఓ ప్రభువా మీకు కలుగునుగా. సువార్త పాఠ్యభాగము లోకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వరకు ఎలాగో రాయబడింది. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునిని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకుని చిన్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈ వాక్యం అంతటి పర్యంతం. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగించబడి ఉన్నది. ఓ నీకు స్తోత్రము కలుగునుగా. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకమునికి దిగిననియు చనిపోయిన వారిలోండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చునున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నడుచుని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ సమయాన్ని స్త్రీలకు ఇచ్చేస్తున్నాను. వాక్యానికి వెళ్లే ముందు స్త్రీలందరం కలిసి ఒక పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరూ ఇక్కడికి రండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటలు. ద్రాక్ష
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మనకు కలుగును గాక. ఆమేన్. మంచిదండి, దయచేసి అందరం కూర్చుందాము. ఆరాధన చేసిన బిడ్డకు, వాక్యం చదివించిన ముగ్గురు బిడ్డలకు, చదివించిన పాస్టర్ అమ్మగారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నామండి. ఇంతటితో ఈ కార్యక్రమం మెర్సీ జరిపిస్తుంది. ఇంతవరకు వాక్య పాఠాలు చదివించిన ప్యారిస్ పాస్టర్ గారికి వందనాలండి. ఇప్పుడు వాక్యం వివరించడానికి అల్లాడి బ్లెస్సీ గారు వస్తారు, సిఆర్ఎం గారు. వాక్యానికి ముందు అంబడి లలిత గారు ప్రార్థిస్తారు. అంబడి లలిత గారు వాక్యానికి సిద్ధపడవలసిందిగా అల్లాడి బ్లెస్సీ గారిని కోరుచున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ర, మహాగణుడ, మహనీయుడ, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు ప్రభా. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. గడిచిన ఆదివారం కానించి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాచి దాచి కాపాడి నీ సజ్జరెక్కలించిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఇది మొదలుకునే ప్రభా ఉదయకాలంలో ప్రభా ప్రారంభ ప్రార్థన కానించి మీరున్నారు ప్రభా, పాటలో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు ప్రభా. ఏ బిడ్డ అయితే ప్రభా నిలబడుతుందో ప్రభా, ఆ బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ బిడ్డ నిలబడి మాట్లాడితే ఆ బిడ్డ ప్రభా మాట్లాడించింది మీరే ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకేమి ఇచ్చి రుణం తీసుకోవాలి ప్రభా. మట్టివారు ప్రభా, మేము నిలబడే అర్హత లేని వాళ్ళు ప్రభా. నీ యందు భయభక్తులు దగ్గర జీవించే అవకాశం మాకు మా అందరికి దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని ఇచ్చిన బిడ్డలిద్దరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సిఆర్ గారి భార్యను బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, మా స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ చిత్తమైతే ప్రభా అందరం ఐక్యత కలిగి ప్రభా, నీలో ఇంకా ప్రభా ఎన్నో కార్యాలు చేసుకునే అవకాశం మాకు అందరికి దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ బిడ్డ అయితే బలహీనత ఉన్నారు ప్రభా నాకు తెలియదు తండ్రి. మా హృదయరాసాలు ప్రభా, మాదల వేదల ప్రభా ధరించే దేవుడు ప్రభా. చేసే ప్రతి బిడ్డను ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు నిలబడిన బిడ్డను మీరే ప్రభా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆ బిడ్డ వాక్యం ఎత్తుచుండగా ప్రభా, ప్రతి బిడ్డలో ప్రభా, ప్రతి హృదయంలో ప్రభా, ఆమె వాక్యం విడిచిపెట్టకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించే అవకాశం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. ప్రభా, ఇప్పుడు వరకు జరిగిన కార్యక్రమంలో మీరే తోడినట్టు దయచేయి ప్రభా. ఇంకా జరగవలసిన కార్యక్రమాల్లో కూడా మీరే దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యకాల సమయంలో ప్రభా నువ్వు మా ఎందున్నావని నమ్ముచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కార్యక్రమంలో మీరే తోడినట్టు దయచేయండి ప్రభా. నీ చిత్తానుసారంగా జీవించే అవకాశం దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డను మట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఏ బిడ్డలైతే ప్రభా ఇంకా చెప్పబోతున్నారు ప్రభా, బిడ్డలో కూడా మీరే తోడినట్టు దయచేయమని ప్రభు. ఈ మధ్యకాలంలో ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని, ఈ కొద్ది ప్రార్థన దీనురాలు ప్రార్థన చేసుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.